తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటూ కూడా బీజేపీ పార్టీ నాయకుల్లో అయితే క్షణక్షణం అయితే ఒక భయాందోళనమైన వాతావరణం అయితే నెలకొంటుంది. ఎందుకు అంటే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే కొత్తగా వినూత్నంగా ఒక పేరైతే వెలుగులోకి వచ్చింది. ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించిన రామచందర్ పేరైతే వెలుగులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటు తెలంగాణకు సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, పూర్తిగా కూడా రామచందర్కి సంబంధించి పూర్తిగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఎందుకు అంటే ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతోనైతే పార్టీ అధిష్టానం కూడా ఆయనకే మొగ్గు చూపుతుందంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు మొన్నటిదాకా అనుకున్న ఈటల రాజేందర్ కూడా రేస్లో లేడు అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా వైరల్గా మారింది. అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణాల గురించి కూడా పూర్తిగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి. బీజేపీ పార్టీ శ్రేణుల్లో అయితే ఉత్కంఠమైన వాతావరణం అయితే నెలకొంటుంది. అసలు పూర్తిగా కూడా దీనికి సంబంధించి రాజాసింగ్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అసలు రాజాసింగ్ ఏమన్నారు అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక వార్త నడుస్తుంది, భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ ఎవరు కావాలి, కేంద్రం నుంచి ఒక సిగ్నల్ వచ్చిందని ఆ విధంగా ఒక వార్త అయితే నడుస్తుంది. నా అభిప్రాయం వ్యక్తిగతంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎన్నుకోవాలంటే బూత్ కార్యకర్త నుంచి సీనియర్ అధికారుల వరకు, సీనియర్ అధికారుల నుంచి పార్టీ యాక్టివ్ మెంబర్ వరకు అందరు కూడా ఓట్ వేసిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ డిక్లేర్ అయితే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో చాలా వరకు ఏ విధంగా వార్తలు నడిచిందంటే ఇది నా మనిషి, ఇది నీ మనిషి, ఈ నా మనిషి నీ మనిషి వల్ల పార్టీ సర్వనాశనం అయింది. అట్లాంటి కావద్దు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలంటే భారతీయ జనతా పార్టీ బూత్ కార్యకర్త మంచి ప్రెసిడెంట్ కావాలని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కింద స్థాయి కార్యకర్తల మధ్యలో మేము ఉంటాం. కింద స్థాయి కార్యకర్తలు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ఆ కింద స్థాయి కార్యకర్తల వల్లనే వాళ్ళు పని చేసినందుకే ఇవాళ 8 మంది ఎమ్మెల్యే మనం తెలంగాణలో గెలిచినాం. ఆ కింద స్థాయి కార్యకర్తలు బూత్ కార్యకర్తలు పని చేసినందుకే 8 మంది ఎంపీలు కూడా గెలిచినాము. అందుకోసం ఆ కింద స్థాయి కార్యకర్త నుంచి పై అధికారి వరకు మా ప్రెసిడెంట్ ఈ విధంగా ఉండాలి, మేము ఈయనకి ఓటు వేస్తాం, ఆ విధంగా ఒక ప్రొసీజర్ జరిగితే చాలా మంచిగా ఉంటుందని నేను వ్యక్తిగతంగా అంటే చూసుకోవచ్చు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా కూడా దుమారం రేపుతున్నాయి. ఖచ్చితంగా కూడా ఎలక్షన్స్ పెట్టాలి, ఎలక్షన్స్ పెట్టిన తర్వాతే రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ కూడా మరోసారి రాజాసింగ్కి సంబంధించిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా దుమారం లేపుతున్న పరిస్థితి ఉంది. అంటే కింద స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ శ్రేణుల్లో మొత్తం కూడా ఎలక్షన్స్ పెట్టి అధ్యక్షుడిని ఎన్నుకోవాలి తప్పించి ఇలా ఎన్నుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదంటూ కూడా ఇండైరెక్ట్గా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే చూసుకోవచ్చు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు పూర్తిగా కూడా వైరల్గా మారుతున్న పరిస్థితి. అసలు రామచందర్కి సంబంధించి రామచందర్ ఎవరైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతోనైతే ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. అధిష్టానం దృష్టిలో ఇదైపోయింది, ఆల్రెడీ ఖరారు అయిపోయిందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిన్నటిదాకా ఈటల రాజేందర్కి సంబంధించి కూడా ఈటల రాజేందరే ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. ఎందుకు అంటే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అందుకనే ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉంటారు కాబట్టి బీజేపీ పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి ఈటల రాజేందర్ అయితే కరెక్ట్ అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. ఖచ్చితంగా కూడా పోటీ చేస్తే ఈటల రాజేందర్ గెలుస్తాడంటూ కూడా ఒక పక్క పెద్దగా కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడేమో ఈటల రాజేందర్ రేస్లో లేడు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే చూడాలి అసలు బీజేపీ పార్టీల్లో అంతర్గతంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది
సాయంత్రం వరకు కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రామచందర్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా పూర్తిగా వైరల్గా మారుతుంది. ఒక పక్క రాజాసింగ్కి సంబంధించి కూడా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ శ్రేణుల్లో కావచ్చు, పూర్తిగా వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ అకౌంట్స్లో కావచ్చు, సోషల్ మీడియా అకౌంట్స్లో కావచ్చు, పూర్తిగా కూడా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలే పూర్తిగా కూడా దుమారం రేపుతున్నాయి అనేది చూసుకోవాలి. అంటే పూర్తిగా కూడా చూసుకోవచ్చు. సాయంత్రం వరకు కూడా దీని గురించి పూర్తి క్లారిటీ వచ్చేటట్టు కూడా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఒక పక్కేమో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తూ ఉంటే, ఒక పక్కేమో బీజేపీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇదవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎప్పుడు బీజేపీ పార్టీ స్లో అవుతుందో అప్పుడు మేము పుంజుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో అంతర్గతంగా కూడా మాట్లాడుకున్నట్టుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం కూడా అందుతుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో దాదాపు ఈటెల రాజేందర్ కావచ్చు, లేకపోతే ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రామచందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రేస్లో ఉన్నారంటూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. ఒక పక్క రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరుగుతుంది. అయితే పూర్తిగా కూడా ఇటు బీజేపీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఖచ్చితంగా కూడా ఈటెల రాజేందర్ అయితేనే రాష్ట్ర అధ్యక్షుడు మాకు ఓకే అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇదవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఖచ్చితంగా కూడా ఈటెల రాజేందర్ అయితేనే మేము పార్టీలో ఉంటాం, లేకపోతే మేము పార్టీలో నుంచి రాజీనామా చేస్తామంటూ కూడా అంతర్గతంగా కూడా మాట్లాడుకుంటున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే పూర్తిగా కూడా ఖచ్చితంగా ఈటెల రాజేందర్కి సంబంధించి ఈటెల రాజేందర్ అయితేనే ఖచ్చితంగా కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే బీజేపీ తెలంగాణలో పుంజుకునే అవకాశం ఉంది. లేకపోతే ఖచ్చితంగా కూడా బీజేపీ పార్టీ మరో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందంటూ కూడా విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఈ వర్గపోరు అనేది పూర్తిగా నడుస్తుంది. కులపోరు, వర్గపోరు అనేది పూర్తి స్థాయిలో కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉంది, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉంది అనుకున్నాం. ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా అట్లే తయారైనరు. కేంద్రం నుంచి ఎవరిని ఇస్తారో వాళ్ళని తీసుకుంటామంటూ కూడా ఒక పక్క ప్రచారం జరుగుతుంది. అంటే బీజేపీ పార్టీ పుంజుకోవాలంటే ఖచ్చితంగా కూడా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందనేది పరిశీలించాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం మనం చూసినాం, చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండే, చాలా తక్కువ మంది ఎంపీలు ఉండే. ఇప్పుడు కనీసం ఎంపీలైనా ఒక 8% పెరిగింది. తర్వాత మీరు ఇట్లనే పోతే ఖచ్చితంగా కూడా రానున్న రోజుల్లో బీజేపీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇప్పుడు మనం బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూస్తున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తున్నాం. నెక్స్ట్ అవకాశం ఇస్తే బీజేపీ పార్టీకే తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చేది ఉంటుంది. మీరు ఇట్లనే చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా రేపొద్దున్న ఎలక్షన్స్ వస్తే కనీసం బీజేపీ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉంటుంది. దయచేసి కేంద్రానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీలో ఉన్న అగ్రనాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా దీన్ని ఖండించాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఎలక్షన్స్ పెట్టి ఎన్నుకుంటేనే ఇది కరెక్ట్ అంటూ కూడా బీజేపీ పార్టీ శ్రేణుల్లో కూడా పూర్తిగా కూడా ఇటువంటి ఒపీనియన్ అయితే ఉంది. పూర్తిగా కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం చూడాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా కూడా దుమారం రేపుతున్నాయి. మరికొద్దిసేపట్లో బీజేపీ పార్టీ నాయకులు కూడా ప్రెస్ మీట్ పెడతారంటూ కూడా అనేక ప్రచారం అయితే జరుగుతుంది.